మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలోని ఐఓఎన్ డిజిటల్ ఎగ్జామ్ హాల్ వద్ద పార్కింగ్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నుంచి వాహనాల పార్కింగ్ కోసం భారీగా నగదు దండుకుంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించని నిబంధనలు ఉన్న తరుణంలో ఈ పార్కింగ్ గోల వల్ల పరీక్షకు ఆలస్యమవుతుందేమోనని అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఈ ప్రైవేట్ పార్కింగ్ నిర్వహణకు అసలు అనుమతులు ఉన్నాయా, వసూలకు అధికారికంగా రసీదులు ఇస్తున్నారా అని స్థానికులు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువైందని, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని, విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మా వైఫ్ ఎపిటెట్ ఎగ్జామ్ రాయడానికి తీసుకొచ్చాను. మాకు గూగుల్ మ్యాప్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయింది. కొంచెం ఒక 3 కిలోమీటర్లు అటు వెళ్ళి వచ్చేటప్పటికి అప్పటికే 9:15 అయిపోయింది. సో తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వెతుక్కుని వచ్చిన తర్వాత ఈ ఎంట్రన్స్లో మాకు పార్కింగ్ దగ్గర నేను ఒక కట్టాలి అన్నారు. ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు ఎగ్జామ్ తీసుకెళ్ళినా పార్కింగ్ ఎక్కడా లేకుండే. ఫస్ట్ టైం నేను ఆశ్చర్యపోయాను. ఆయన టైం అయిపోయింది కదా, నేను 50 రూపాయలు తీసిచ్చా. 50 రూపాయలు తీసేస్తే చేంజ్ లేదు. చేంజ్ ఇవ్వడానికి 10 నిమిషాలు పట్టింది. చేంజ్ ఇవ్వడానికి 10 నిమిషాలు పట్టింది, దానికి 30 రూపాయలు నాకు ఇవ్వడానికి. అది నేను ఫేస్ చేసిన ఇష్యూ. 20 రూపాయల గురించి కాదు నేను ఆలోచించేది, అక్కడ టైం చాలా వాల్యుబుల్. టైంకి ఎగ్జామ్ తీసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళు పార్కింగ్ వసూలు చేయరాదు. ఒకవేళ వసూలు చేసేది ఉంటే ముందు ఎగ్జామ్కి అలౌ చేయాలి, తర్వాత పార్కింగ్ వసూలు చేయాలని నాది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే, పార్కింగ్ కావాలనుకుంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తీసుకోవాలి. ముగ్గురు అలాగే పాపం వాళ్ళు లేట్గా అయింది. పార్కింగ్ ఇష్యూ వల్ల వాళ్ళకి లేట్ అయింది. ఒక ముగ్గురు వెనక్కి కూడా వెళ్ళిపోయారు ఏడ్చుకుంటా. మా వైఫ్ ఎపిటెట్ ఎగ్జామ్ ప్రైవేట్